హలో, వెల్కమ్ బ్యాక్ టు వైటీ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి అనదర్ బ్లాగ్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మటన్ చూపిస్తున్నాను మీకు. దోసకాయ మటన్ కర్రీ ఎంత యమ్మీగా ఉందంటే సూపర్ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి నేను చేసేలాగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. దాన్ని అయితే ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోసకాయ మటన్ కర్రీ అయితే. ఎవరికైనా జలుబు లేదా నాలుక చప్పగా అయినప్పుడు తినాలనిపించినప్పుడు మాత్రం చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ బ్యాచిలర్స్ కూడా ఈ రెసిపీ చాలా సింపుల్గా ఒక కుక్కర్ ఉంటే చాలు చేసేసుకోవచ్చు. అంటే మటన్ కూడా కావాలి. చూసారా, ఇక్కడైతే నేను కొంచెం ఆనియన్స్లో వచ్చేసి సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసేసాను. ఇది వేయడం వల్ల ఆనియన్ అనేది మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇంకొచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేశానండి. కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది, మార్కెట్ నుంచి నిన్ననే తీసుకొచ్చారు. చాలా లేతగా కూడా ఉందండి. చాలా ఎందుకనో బాగా అనిపించింది. స్మెల్ మాత్రం ఎక్కువగా వస్తుంది, అంటే రెగ్యులర్ వాటికన్నా ఎక్కువ అనిపించింది. చూసారా, ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ చక్కగా మనకి పేస్ట్ లాగా మెత్తగా అయిపోయాయి, వేగిపోయి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసాను. అల్లం పేస్ట్ కూడా చాలా త్వరగానే పచ్చివాసన పోయేసి చక్కగా అయింది. ఇక్కడ చూసారా, నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇక్కడైతే మంచిగా దీన్ని ఫస్ట్ నేను క్లీన్ చేసేసి సాల్ట్ వేసిన వాటర్లో నానబెట్టాను. తర్వాత తీసి విడిగా వేసుకొని ఇప్పుడు ఆనియన్ దాంట్లో కలిపేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఇదవుతుందో. మీరు ఎప్పుడైనా దోసకాయ అనేది ఇప్పుడు మటన్తో పాటు వెంటనే యాడ్ చేయకూడదండి. కొంచెం సేపు ఈ మటన్ అనేది మనం వేసిన అల్లం పేస్ట్ ఇదంతా కూడా దానికి మసాలా లాగా పట్టేసేయాలి. చక్కగా మటన్ కూడా కొంచెం మెత్తగా అవ్వాలి. చూసారు, ఇక్కడ ఆయిల్ బయటకు వచ్చేసింది. మటన్ అనేది చాలా వరకు మెత్తగా అయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము. దోసకాయ చూసారా, మీకు ఇష్టం ఉంటే దోసకాయ లోపల సీడ్స్ గింజలు వేసుకోవచ్చు, లేదనుకుంటే పక్కన పెట్టేయండి. నేనైతే కొన్ని వేసాను, మరీ ఎక్కువ వేయలేదు, బాగుండదు, పులుపు ఎక్కువ ఉంటుందని. దోసకాయ అయితే మీరు ఎప్పుడైనా మటన్ కర్రీకి దోసకాయ మీరు చేయాలని అనుకుంటే దోసకాయ అనేది చాలా గట్టిగా ఉండాలండి. మెత్తగా ఉండి బాగా పండిపోయిన దోసకాయ, కొంచెం స్వీట్ ఉన్న దోసకాయ అయితే పని చేయదు. కొంచెం గట్టిగా పుల్లగా ఉన్న దోసకాయ అయితే మీరు 1/2 kg మటన్కి ఒక మీడియం సైజ్ దోసకాయల హాఫ్ మాత్రమే వేయండి. ఫుల్ దోసకాయ వేయొద్దు, ఎందుకంటే మరీ ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది. ఇక్కడ దోసకాయ కూడా కొంచెం మగ్గిందండి. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసేసుకున్నాను. అంటే మటన్ కర్రీ కదా, కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మటన్ అంటే కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను దానికి సరిపడా రుచికి. మీరు కూడా మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసేసుకొని చక్కగా వెల్ మిక్స్ చేసేసుకోవాలి. మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ఎంత వంట రాని వాళ్ళైనా కానీ దోసకాయ మటన్ కర్రీ ఒకసారి ఇదే ప్రాసెస్లో చేసి చూడండి, ఆహా అనుకుంటూ తినేస్తారు, అంత టేస్ట్గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం వండడం, కానీ చాలా బాగా వచ్చింది. ఎప్పుడు నేను మటన్ కర్రీ గోంగూర వేసి చేశాను, కానీ దోసకాయ అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారా, చక్కగా ఇది మిక్స్ చేసేసుకొని ఇంకా మనము కుక్కర్ అనేది విజిల్ పెట్టేసుకోవాలి. వాటర్ అనేది సరిపడా యాడ్ చేసుకోండి. మీరు ఆ మటన్ ముక్కలు అనేవి మెత్తగా ఉడకాలి కదా, తక్కువ అయితే వాటర్ మళ్ళీ అడుగంటిపోయిద్ది. కాబట్టి మన విజిల్స్ పెట్టినా కానీ మన గ్రేవీకి సరిపడా ఉండేంత వాటర్ వేసుకోండి. మరీ గ్రేవీ చిక్కగా ఏం రాదు, ఇది ఒక మీడియంగా ఉంటుంది. కానీ టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుంటుందండి. స్పైసీనెస్ అలాగే పులుపు ఈ రెండు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కుక్కర్ లిడ్ పెట్టేసుకుందాము. నేను మ్యాక్స్ ఒక 5 to 6 విజిల్స్ అయితే సరిపోతుందండి. మటన్ లేతగా లేదా ముదురు ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు విజిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడైతే మటన్ లేతగానే ఉంది. మనకి మటన్ లేతదా ముదురుదా అని ఎలా తెలుస్తుందంటే, బిగినర్స్కైనా తెలియాలంటే మటన్ అనేది మనకి వైట్ కలర్లో ఉంటే కొంచెం వైట్ కలర్లో ఉంటే లేతగా, రెడ్డిష్గా ఉంటే
ముద్దలు. చూసారా ఇక్కడ మటన్ కర్రీ రెడీ. విజిల్స్ అయిపోయిన తర్వాత యాడ్ చేశాను. నేను రైస్ కూడా వేసేసుకొని తినేస్తున్నాను. సో ఇదండి దోసకాయ మటన్ కర్రీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి, చాలా మోటివేషన్గా ఉంటుంది. వీడియో అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.